శ్రోతలకు మనవి, మరిన్ని ఆత్మబోధ మరియు అచల సిద్ధాంతం, భగవద్గీత తెలుగు ప్రవచనముల కొరకు కింద ఉన్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే పక్క ఉన్నటువంటి గంట బటన్ను నొక్కండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సూర్యుని వలె స్వయం జ్యోతి స్వరూపుడగు ఆ పరమాత్మ యొక్క చైతన్య శక్తి లేక చిత్ప్రకాశంలో కాంతి రేణువుల వలె అనంత సంఖ్యలో బ్రహ్మాండాలు లేచి ప్రవర్తించి లీనమైపోతూ ఉన్నాయి. ఈ వర్తమాన క్షణంలో కూడా త్రైలోక్యములతో అనగా స్వర్గ మధ్య పాతాళములతో కూడిన బ్రహ్మాండములు ఇసుక రేణువుల వలె లెక్కింప అలవి కాదు. అదేవిధంగా ఇక ముందు కూడా ఆ పరమాత్మ అనే మహాసముద్రములో ప్రపంచ తరంగాలు అసంఖ్యాకంగా లేచి లయించబోతూ ఉన్నాయి. అట్టి ఈ జగత్తులు అనే రేణువులందు ఇది సత్యమే అను బుద్ధితో ఈ మాయామయములైన జీవులు ప్రవర్తిస్తున్నారు. అయితే జీవన్ముక్త పురుషులకు మాత్రం ఇందలి అసత్యత్వమంతా అవగతం అయ్యే ఉంటుంది. అందుచేత ఇదంతా వారికి స్వప్నతుల్యంగానే ఉంటుంది. అట్టి స్వప్నము వంటివే అయిన ఈ బ్రహ్మాండములలో అంతర్గతమయ్యున్న ఈ దేహాదులు కూడా నశ్వరము, నశించిపోవునవి, స్వప్నతుల్యము, అసత్తుల్యము, వాస్తవానికి లేనట్టివి అయి ఉన్నాయి. ఇట్టి దేహాదులు కలిగి ఉండుటలో లేక లేకుండుటలో విశేషమేమున్నది? బ్రహ్మతత్వము చక్కగా ఎరిగిన జ్ఞానుల దృష్టిలో జీవన్ముక్తులకు వచ్చిన లోటేమీ లేదు. అది విదేహముక్తి కన్నా తక్కువైనదిగా వారు ఎంచుట లేదు. ఉన్న రహస్యమంతా తన వాస్తవ స్వరూపముకు బ్రహ్మము గురించి పొంది ఉన్న విజ్ఞానపూర్వకమైన ఆ జ్ఞానములోనే ఉన్నది. ఇక్కడ ఈ బ్రహ్మాండము ఇది ఎక్కడి నుండి వస్తుంది, ఎటు పోబోతుంది అంటావా? అయితే భూత భవిష్యత్ వర్తమానములు ఈ బ్రహ్మాండములు ఈ శరీర వ్యవహారం అంతటితో ఈ అంతటిలో ఒకానొక మిథ్యాత్వము అజ్ఞానముచే సత్యమైన దాని వలె ప్రవర్తించుతున్నది. అందుచేత ఈ రెండు ప్రశ్నలు దృష్టిలో ఉంచుకొని నేను చెప్పబో సమాధానం విను. కారణదేహమే ఆయా ధర్మములను అనుసరించి ప్రత్యేగాత్మ తత్వం అంటే జీవుడు, శరీరి మొదలైన పేర్లతో చెప్పబడుతుంది. అదియే తత్ అది, సహా అతడు, సోహం స్వస్వరూపాత్మ ఇత్యాది పదములచే ఉద్దేశించబడుతుంది. పశువులలోనూ, పక్షులలోనూ, మృగములలోనూ, మనుషులలోనూ, దేవతలలోనూ శరీర త్యాగము అను రూపం గల మృతిని చూస్తూనే ఉన్నాం కదా. ఈ కళ్ళకు కనబడే రక్త మాంస నిర్మిత శరీరమును జలము, వాయువు, అగ్ని, భూమి, ఆకాశములచే నిర్మించబడుటచే భౌతిక శరీరం లేక స్థూల శరీరం అంటూ ఉన్నాం. ఈ స్థూల దేహం నశించినప్పటికీ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారముల సమన్వయం మాత్రం నశించదు. దానిని సూక్ష్మ శరీరం లేక అతివాహిక దేహం అని అంటూ ఉన్నాం. సూక్ష్మ శరీరం యొక్క రూపమే ఇష్టములు, అయిష్టములు, అవగాహనలు, అభిప్రాయములు, కోరికలు, భావనలు, కోపతాపములు మొదలగునవి అయి ఉన్నాయి. మరికొన్ని శాస్త్రములు దీనినే సంస్కార శేషము అని కూడా అంటూ ఉన్నాయి. స్థూల దేహం నేలకూలినంత మాత్రము చేత అతివాహిక దేహం నశించదు లేక లేకుండా పోదు. అయితే శరీర పరిమితులైన అతని బంధువులు మాత్రం పాంచభౌతిక దేహం వరకు మాత్రమే గ్రహించగలరు కనుక అయ్యో మనవాడు చనిపోయాడే అని అనుకొని ఊరుకుంటున్నారు. ఇప్పుడు
భౌతిక శరీరం తొలగిపోగా సూక్ష్మ శరీరం మాత్రమే ధరించి ఉన్న ఈ జీవుడు అప్పటికప్పుడు తన వాసనలను, తన సంస్కారములను అనుసరించి తన హృదయాకాశంలో ముల్లోకములను గాంచుచున్నాడు. దీనినే పరలోకము అని అంటూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ చూడబడే ముల్లోకములు కూడా అట్టివేశమా? ఇది ఇంతకు పూర్వమునకు అనగా ఈ వర్తమాన శరీర ధారణకు ముందున్న స్థితికి పరలోకమే అయి ఉన్నది కదా. అయితే దేహాత్మ బుద్ధి లేక పంచభూతములకు పరిమితమైన బుద్ధి కలవారికి ఇదంతా మరొక చోట కానీ లేక ఆలస్యంగా కానీ జరుగుతుందని అనిపిస్తుంది. కానీ అది అట్లేమీ కాదు. ఎందుకంటే అతివాహిక అనుభవం పంచభూతముల కంటే సూక్ష్మమైనది కదా. ఆ దాని అనుభవం పంచభూతములతోనూ అవి ఉండనప్పుడు కూడా ఏర్పడగలదు. ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. మనము ఇక్కడ ఇప్పుడు చూస్తున్న ఈ స్థూల దేహమును జీవుడు తన సూక్ష్మదేహం సహాయంతోనే ధరించి ప్రవర్తింపజేస్తున్నాడు. కనుక ఇక్కడ మనకు అనుభవమగుచున్నది కూడా ఈ అతివాహిక దేహపు అభివ్యక్తీకరణే. ఉదాహరణకు, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నా మనోబుద్ధి చిత్త అహంకారాలు నీ మనోబుద్ధి చిత్త అహంకారాలతో ప్రతిస్పందిస్తూ ఉన్నాయి అనున్నదే సిద్ధిస్తుంది. అంతేకాని భౌతిక పదార్థములు జడములయ్యి ఉన్న ఈ చెవులు నోరు మాట్లాడుకోలేవు కదా. ఇంతవరకు గ్రహించావు కదా. ఇప్పుడు మనం మరొక విషయానికి వద్దాం. ఇంతకీ ఈ ఇహపర రూపములైన భూత వర్తమాన భవిష్యత్తుల దర్శనమంతా చేస్తున్నట్టే ఈ జీవుడు అనబడవాడు ఎవడు? ఇతడు స్వయముగా ఆ పరిపూర్ణ ప్రత్యేగాత్మయే. ఇతనికి వాస్తవానికి ఈ జన్మ మొదలైన వికారాలు ఏ సమయముందునూ లేవు. పరబ్రహ్మమే ఇతని నిజస్వరూపం. పరబ్రహ్మ స్వరూపుడైన పరమాత్మయే వాసనామయముకు అతివాహిక శరీరంతో స్వయంగా తన హృదయాకాశమునందు వాసనామయమే అయి ఉన్న ఈ దృశ్యమంతా పొందుతున్నాడు అనున్నదే ఈ జీవుని యొక్క జగత్తు అనుభవమై ఉన్నది. ఈ శరీరము కూడా అట్టి జగద్దృశ్యములోని ఒక వస్తువు వంటి దేగుచున్నది. ఈ విధంగా ప్రతి ప్రాణి తన చిత్తములోని వాసనలను లేక సంస్కారములను అనుసరించి తాను భావించి వాంఛించు అనుభవమునకు అనుకూలమైన ఉపాధులను శరీరములను పొందుతూ త్యజిస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే ఈ జీవుడు విజ్ఞానమే తన స్వరూపంగా కలిగి ఉన్నాడు. అతడు దేనినైతే ఇది ఈ విధమైన సత్యము అని సంకల్పిస్తున్నాడో అది అట్లే అతనికి సత్యమైన అనుభవమై ప్రాప్తించుచున్నది. అందుకే ఈ జీవుడు సత్య సంకల్పుడు అని కూడా చెప్పబడింది. అట్టి ఈ జీవుడు ఈ భౌతిక దేహం త్యజించడం జరిగినప్పుడు లేక మరణించినప్పుడు అతని మానస నగరంలో అంటే అతని మనస్సులో ఏ ఏ కోరికలు అగ్రగణ్యంగా ఉంటాయో వాటిని అనుసరించి అందుకు తగినట్టు ఉపాధిని పొందుతున్నాడు. అప్పుడు ఇతడు పుట్టాడురా అని జనులు అనుకుంటూ ఉన్నారు. కనుక ఈ జీవుడు తన వాసనలను కర్మ పరిపాకమును అనుసరించే మనుష్య, పశు, పక్షి, దేవత, రాక్షసాది యోనిబోధం చేత ప్రకాశించే పాంచభౌతిక సమన్వయములైన ఉపాధులను పొందుతూ ఉన్నాడు. దీనిని బట్టి ఈ దృశ్య విషయమై ఒక చమత్కారం గమనించావా? సంకల్ప నిర్మాణమివా మనోరాజ విలాసవత్తు ఇంద్రజాల మాలయివ కథార్థ ప్రతిభాసవత్తు దూర్వాత భూకంప ఇవ తత్రస్థభాల పిచాచవత్తు ముక్తాలీవా మలే వ్యోమ్ని నౌస్పంద తరుయానవత్తు స్వప్న సంవిత్తు పురవత్తు స్మృతి జాతక పుష్పవత్తు జగత్ సంస్మరణం స్వాంతం మృతోనుభవతి స్వయం. ఈ ఎదురుగా కనిపించే చరాచరములతో కూడిన దృశ్య జగత్తు ఎవడో అజ్ఞాతమూర్తి తన సంకల్పములచే
ఎందుకో రచించినట్లు ఉంటుంది. ఏదో మనోరాజ్యం యొక్క విలాసము వలె తోచుచున్నది. ఎవరో గొప్ప ఇంద్రజాలికుడు తన ఇంద్రజాల చమత్కారముచే ఇది చూపుచున్నట్లు అనిపిస్తుంది. ఒక గొప్ప కవి తన ఊహా చమత్కారంతో రచించిన ఒక పెద్ద కథలోని మధ్య భాగంలాగా స్మరిస్తుంది. వాతము క్రమ్మిన రోగి యొక్క భూకంపాను అనుభవం వలె అనిశ్చితముగా, అతి చంచలముగా, దుర్భరంగా అనుభవం అవుతుంది. ఒక బాలుడు ఏదో పిశాచం కథ విని నిద్రించి అర్ధరాత్రి మెలకువరాగా కనులు తెరచి ఎదురుగా కథలోని భూతములను భ్రమచే చూస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. తనకు తానే కల్పించుకున్న భ్రమచేత ఆకాశంలో ఏవేవో ఆకారములు తోచుచున్నట్లు భ్రమగొల్పుతుంది. నౌకలో ప్రయాణించేవానికి ఒడ్డున ఉన్న చెట్లు అర్ధచంద్రాకృతితో కదులుతూ ఉన్నట్లు ప్రాప్తిస్తుంది. ఒకడు స్వప్నంలో అనేక వస్తువులను చూచున్నట్లు, మరొకడు తన స్మృతి పదంలో ఎక్కడో చెప్పగా విన్న ఆకాశ పుష్పం గాంచున్నట్లు ఈ జగత్తు ప్రత్యక్షమై ఉంటుంది. కనుక ఇదంతా మిథ్యయై చూచువాని యొక్క సంకల్పన మాత్రమై స్వయంగా ఏది కానిదై ఉన్నది. అయితే తన అజ్ఞానము చేతనే ఈ జీవుడు ఈ మిథ్యారూపముకు ఇట్టి జగత్తును తాను శరీరము కలిగి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా తన హృదయాకాశమునందు స్వయముగా గాంచుచున్నాడు. అనగా మృతుడు ఇట్టి ఈ జగదృశ్యమును తన అంతరంగాకాశంలో తనకు తానే స్వయంగా అనుభూతపరచుకోవడం జరుగుతూ ఉంది. ఇట్లు దేని చేతను నిర్దేశించబడదాలని ప్రత్యేగాత్మ స్వరూపుడే అయినట్టు ఈ జీవుని సమ్ముఖమునకు ఈ శరీరములు స్వకీయ అనుభూతి పరంగా మాటిమాటికి వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. అట్టి రాకపోకలు గల దేహములు ఒకప్పుడు ఒకే విధముగా, మరొకప్పుడు భిన్న భిన్న విధములుగా ఉంటూ ఉన్నాయి. అనగా ఒకప్పుడు పూర్వ సంస్కారములన్నీ అట్లే ఉంటూ ఉన్నాయి, మరొకప్పుడు పాత సంస్కారములన్నీ లయించగా క్రొత్తవి వచ్చి చేరుతూ ఉన్నాయి. ఇట్టి అనుభవం మనమందరం ప్రత్యక్షంగా ఈ లౌకిక దైనందిన జీవితంలో కూడా చూస్తూ ఉన్నాం కదా. అభిరుచులు, అభిప్రాయాలు, నమ్మకములు మొదలైనవి ఎప్పటికప్పుడు మారిపోతూ కొత్తవి సంతరించుకొనుట లేదా? ప్రతి జీవి పుట్టినప్పటి నుండి ఈ దేహం త్యజించే లోపులో అనేక కర్మలు చేసి వాటి వలన తనకు తానే తన పరలోకములను తయారు చేసుకుంటున్నాడు. తాను కలిగి ఉన్న వాసనల వలన కొన్ని దేహాలు, ఆ దేహముల వలన మరికొన్ని వాసనలు, ఆ వాసనల వలన మరలా పురుష, పశు, పక్షి దేహాలు, ఈ విధంగా అరటి స్తంభములోని మట్టల వలె ఈ సంసార వ్యవహారం అంతా పొందుతున్నాడు. అయితే వాస్తవమైనట్టి పరిపూర్ణ దృష్టిచే చూచినప్పుడు ఈ బ్రతికి ఉన్న వారికి కానీ, శరీరము త్యజించిన వారికి కానీ అందరూ స్వతహాగా ఆ పరిపూర్ణ స్వరూపమే రూపము గలవారొకటచే ఈ పంచభూతముల సమావేశము, ఈ సృష్టి క్రమములు లేనే లేవు. అయినప్పటికీ ఈ జీవునకు ప్రపంచ భ్రాంతి తప్పుట లేదు. లేనిది ఉన్నట్లుగా భ్రమింపచేయుటయే ఈ జగత్తు యొక్క వైచిత్ర్యము. ఈ జగత్తు అన్న మాయా నాటకమంతా అనాదిగా సిద్ధించి ఉన్న అవిద్య దాని చేతనే నడుపబడుతుంది. పరమాత్మ అనే మహాసముద్రములో సృష్టి ప్రళయములు అనే తరంగాలు మాటి మాటికి బయలుదేరుతూ ఉన్నాయి, లయిస్తూ ఉన్నాయి. ఇందులో కొన్ని గుణములు, క్రమములు మనసు యొక్క అనుభవం దృష్ట్యా ఒకే రకంగా ఉంటున్నాయి, కొన్ని వేరువేరుగా ఉంటూ ఉన్నాయి. ఇక నీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ దృశ్యమునకు వద్దాం. ఈ సృష్టి అంతా మాయా విరచితమే అయినప్పటికీ నీ యొక్క బోధ కొరకు ఆద్యంతములు లేనట్టి దీనిని నా దృష్టి ప్రసరించగలిగినంత వరకు పరిశీలించి నాకు అర్థమైనది చెబుతూ ఉన్నాను, విను. ఈ జీవులందరూ భాగ్యము, బంధువులు, ఆయుర్దాయము, ప్రయత్నము, విద్య, జ్ఞానము మొదలైనవన్నీ సమంగా స్వీకరించి ఒకప్పుడు ఇట్లాగే ఉంటున్నారు, మరొకప్పుడు ఇట్లా ఉండరు. ఇవన్నీ ఎల్లప్పుడూ సమానంగా ఉండుట లేదు.
ఇంకొకప్పుడు కొన్ని సృష్టిల వరకు వీరు ఇట్లే ఉంటున్నారు. అయితే ఇదంతా మాయయే సుమా. దీనికంతటికీ అంతము ఉండదని కూడా అనవచ్చు. కొలవటం కోసము ధాన్యపు రాశిని ఒకచోట పోసామనుకో, కొలిచిన తరువాత ఆ గింజలు ఒకే తీరుగా కలిసి ఉంటాయా? ఈ ప్రాణులు కూడా భిన్న భిన్న సృష్టిలలో భిన్న భిన్నంగా ఉంటూ ఉంటారు. సముద్రంలోని తరంగాలు గమనించావా? అవన్నీ ఒకప్పుడు ఒకే విధంగా, మరొకప్పుడు మరొక విధంగా ఉంటాయి కదా. ఏ తరంగం ఏ నీరో, ఏది ఏ నీరు కాదో చెప్పటం ఎవరి తరం? కాలము అనే మహాసముద్రంలోని ఈ సృష్టి తరంగాలు కూడా అంతే. ఒకప్పుడు ఒక రూపంగానూ, మరొకప్పుడు మరొక రూపంగానూ ప్రదర్శితమవుతూ ఉంటాయి. అయితే తత్వజ్ఞాని దృష్టిలో అజ్ఞానపూరితములకు ఈ వికల్పములన్నీ లేకయే ఉన్నాయి. ఈ సృష్టి తరంగాలన్నీ చూస్తున్నప్పటికీ అతని అంతరంగం మాత్రం ఏమాత్రం తల్లడిల్లుట లేదు. అతడు తన సహజ సిద్ధముకు ప్రశాంతతను కోల్పోవుట లేదు. స్వయముగా పరబ్రహ్మ స్వరూపుడే అయి ఉన్న ఈ జీవుని దృష్టిలో మాయావరణం తొలగనంత కాలం మాత్రమే ఈ సృష్టి పరంపరలన్నీ ప్రవర్తిస్తున్నట్లు తోస్తాయి. వాస్తవానికి ఇతడు పరమ శాంత స్థితియగు బ్రహ్మమే స్వరూపముగా కలిగి ఉన్నాడు. పరమాత్మ స్వభావముకు అఖండ స్థితుడే అయి ఉన్నాడు. మాయావరణము తొలగినప్పుడు ఇతడు పరబ్రహ్మ రూపముగానే శేషించుచు బ్రహ్మముగానే వెలుగొందుచున్నాడు. ఇక్కడ మనము సముద్రమునే దృష్టాంతంగా తీసుకుందాం. సముద్రములో తరంగములు ఉన్న సమయంలోనూ, తరంగములు లేని సమయంలో కూడా అందలి జలము జలముగానే ఉంటుంది కదా. అదేవిధంగా జనులు విదేహముక్తులైనా లేక సదేహముక్తులైనా ఒక్కటే. రెండింటికి భేదమేమీ ఉండదు. అసలు ముక్తి అంటే ఏమిటి? జీవుడు విషయములకు అంటే దృశ్య ఇంద్రియ వ్యవహారములకు స్వాధీనుడు కాకపోవుటయే కదా. అది సదేహమైతే ఏమున్నది, విదేహమైతే ఏమున్నది? విషయములను విషయములుగా గ్రహించని వానికి ఇక భోగము అనే అనుభవమే సిద్ధించదు కదా. విషయ భోగములకు సంబంధించిన భావన ఉన్న చోట మాత్రమే ఈ స్థితి నిర్వాణ స్థితి కంటే స్వల్పమైనది అనే ప్రసక్తి లేక అవకాశం ఉంటుంది. జీవన్ముక్తత్వము అను స్థితి యందు విషయభోగ భావనకు చోటే ఉండదు. కాబట్టి అది కూడా నిర్వాణ ముక్తి వంటిదే. మట్టి, కుండ, వస్త్రము వంటి పదార్థములను చూచినట్లు మాత్రమే ఈ భౌతిక దృష్టిలో ఉన్నప్పుడు మనం చూడడం జరుగుతుంది. అది అత్యంత పరిమితమైన దృష్టి మాత్రమే. అతని అంతరంగిక స్థితి ఎట్టిదో, అతడు ఈ దృశ్యమును జగత్తును ఎట్టి దృష్టితో దర్శిస్తున్నాడో భౌతిక దృష్టి మాత్రం చేత మనం గుర్తించగలమా? లేదు. అందుచేత ఉపాధిని అనుసరించి ఒకని జ్ఞానం లెక్కించటం సాధ్యము కాదు. బోధస్వరూపులైనట్టి నిర్వాణముక్తులకు జీవన్ముక్తులకు భేదమేమీ ఉండదు అని మరలా ప్రకటిస్తున్నాను. గాలి వీచినా వీచకపోయినా గాలి గాలే కదా. అలలు ఉన్నా లేకున్నా నీరు నీరే కదా. అట్లే ఇందు సందేహించవలసినదంటూ ఏమీ లేదు. ఈ సదేహ విదేహముక్తుల ప్రహాసనం కానే కాదు. ఇరువురి ఉత్తమ లక్షణములు కూడా ద్వైత ఏకత్వరహితముకు ఈ జీవాత్మ పరమాత్మల అభేదము లేక ఐక్యతే అయి ఉన్నది. అనగా జీవుడే పరమాత్మ అని నిరూపించుటకే ప్రయత్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఉన్న సత్యం అదే కనుక. ఇక మనం ప్రస్తుత విషయానికి వస్తూ ఉన్నాం. ముముక్షువు శ్రద్ధతో తత్వజ్ఞానోపదేశమునకు సిద్ధపడవలసిన తీరు గురించి ఇప్పుడు విచారించబోతూ ఉన్నాం. ఈ నా ప్రవచనములు లోక కళ్యాణకారకములై అజ్ఞానమును అంధత్వమును పారద్రోలుగాక. సర్వదా సర్వమై సర్వత్రా వెలయుచున్న ఆ బ్రహ్మతత్వము శ్రవణభూషణంగా ప్రకటింపబడుగాక. ఈ జగత్తులో ఎవరికైనా ఏ వస్తువైనా లభించాలంటే పురుషాకారమే, ప్రయత్నమే ఉపాయం కదా.
పురుషాకారం లేకుంటే, ఆ ప్రయత్నమే లేకుంటే ఎక్కడ ఏది జరగదు, ప్రాప్తించదు. ఆకాశంలో ఆ చంద్రుని చూడు, అతడు లోకములకు ఆనందమును శీతలత్వము ప్రసరించుట అను క్రియ చేతనే ప్రసాదించగలుగుచున్నాడు కదా. పరిస్పంద ఫల ప్రాప్తౌ పరుషపాదేన నాన్యతః. ఏ ఫలితమైనా పురుష ప్రయత్నం చేతనే లభిస్తుంది, కానీ మరి దేని చేతను కాదు. అదేవిధంగా పురుషాకారము చేతనే జీవునకు జ్ఞానం ప్రాప్తించుచున్నది. అట్టి జ్ఞానము వల్లనే ఈ కామక్రోధాది తాపములను నశింపజేసే జీవన్ముక్తి కూడా లభించుచున్నది. పురుషాకారము యొక్క రూపమే కర్మ. అట్టి కర్మ యొక్క పర్యవసానంగానే ఒకడు ఒక చోట నుండి మరొక చోటికి వెళ్ళడం, భుజించటం, కావాలనుకున్నది చూడటం మొదలైన దైనందిన లౌకిక క్రియలను కూడా నిర్వర్తించగలుగుతూ ఉన్నాడు. ఇది మన అందరికీ నిత్యము అనుభవం అవుతున్న విషయమే కదా. ఇది మనము చూస్తూ ఉన్న విషయమే కదా జీవితంలో. అయితే అనేక విషయ చింతనలచే మోహితులైన వారు, మందబుద్ధి కలవారు మాత్రం మాదేమున్నది, అంతా దైవము లేక అదృష్టము యొక్క ఆధీనంలోనే ఉన్నది అని చెప్పుకుంటూ తమను తామే సముదాయించుకుంటూ ఉన్నారు. పౌరుషం స్పంద ఫలవత్తు ద్రష్టం ప్రత్యక్షతో నయత్తు కల్పితం మోహితైః మందైః దైవం కించిత్ న విద్యతే. నాయనా, ఈ దైవము అదృష్టము అనునవి మూఢులు మోహితులకు జనుల కొరకై కల్పించబడినవి మాత్రమే. వాస్తవానికి అవి స్వతహాగా లేవు. మరి ఈ ప్రాప్తించున్నవి కనబడుచున్నవి ఏమంటావా? ఇదంతా కూడా ఇంతకు పూర్వపు పురుషాకారమే ఈ విధంగా జీవునకు ప్రాప్తిస్తున్నాయి. ఇంతకు పూర్వపు ప్రయత్నములే అట్టి ప్రభావం అతని పట్ల కలిగి ఉంటూ ఉన్నాయి. అయితే మా దృష్టిలో పురుషాకారం అనగా సాధు పురుషుల ఉపదేశానుసారంగా మనస్సును, వాక్కును, కాయమును నియమించి చేయబడు ప్రయత్నమే అయి ఉన్నది. జ్ఞానము కొరకై అట్లు నిర్వర్తించబడు ప్రయత్నమే జీవుని జ్ఞానిగా తీర్చిదిద్దుతుంది. ఆ విధంగా కాకుండా ఇంద్రియానుకూలంగా మాత్రమే ప్రవర్తించుచు నేను పొందాలని అనుకుంటున్నాను, కానీ సాధించలేకపోతున్నాను, అయినా మా వల్ల ఎక్కడవుతుంది, దైవమే ప్రసాదించాలి అని అనుకుని ఒగర్చుచూ కూర్చుంటే లాభం ఏమి ఉంటుంది? ముందుగా నీవు ఏమి సాధించదలుచుకున్నావో సుస్పష్టంగా నిర్ణయించుకో. ఇప్పుడు సరి అయిన అవగాహనతో శాస్త్రోక్తమైన శాస్త్రములచే చెప్పబడిన ప్రయత్నం చేయి. ఎవడు ఏది కోరుకుంటాడో దాని కొరకు శాస్త్రములచే ఉద్దేశించబడిన మార్గమును అనుసరిస్తూ మధ్యలో తన ప్రయత్నమును విరమించకుండా ప్రయత్నం కొనసాగిస్తాడో అట్టివాడు ఆ లక్ష్యమును తప్పక సాధించి తీరుతాడు. కాబట్టి మానవుడు తన జీవిత లక్ష్యమును ముందుగా దృఢీకరించుకొని ఆపై శాస్త్ర సమ్మతమైన నిజ మార్గంలో ప్రయత్నం చెయ్యాలి. అంతేకాని ఏదో కొంత ప్రయత్నం చేసి మరికొంత ఎక్కడో దృష్టి పెట్టి మధ్యలో తనపై తానే జాలిపడుతూ కృంగిపోవటం మా ఉద్దేశంలో అర్థం ఉన్న పని కాదు. ఒకానొకడు ఇంద్ర పదవిని పొంది త్రిలోకాధిపత్యం వహిస్తున్నాడు. అతడు అది ఎట్లా పొందగలిగాడు? దైవం ప్రసాదించాడా? లేదు. తన బలమైన పురుషాకారము చేతనే అతడు దానిని సాధించాడు. మరొక జీవుడు పురుష ప్రయత్నం ఫలితంగానే బ్రహ్మ పదవిని అలంకరిస్తున్నాడు. ఇంకొకడు స్వకీయమైన తీవ్ర ప్రయత్నం చేతనే విష్ణుదేవుడయ్యాడు. వేరొకడు నిజ ప్రయత్నశీలత్వంచే చంద్రశేఖరుడై కైలాసగిరిని పావనం చేస్తున్నాడు. ఇందులో దైవము అను దానికి పాత్ర ఎక్కడున్నది? ఈ పురుషాకారము, ఈ ప్రయత్నము అనేది రెండు విధములుగా ఉంటుంది. ఒకటి ప్రాంక్తనము, ఇంతకు పూర్వము చేసి ఉన్న ప్రయత్నములు. రెండు ఆద్యతనము, అంటే ఈ వర్తమాన ప్రయత్నములు. ఈ రెండింటిలో మొదటిదైనటి ప్రాంక్తన పురుషాకారమును దైవము లేక అదృష్టము అని జనులు పిలుస్తూ ఉన్నారు. అయితే
ఇప్పటి ప్రయత్నములు ఇంతకు పూర్వపు క్రియల యొక్క ప్రభావమును జయించి వేయగలవు. ఇందులో ఏమాత్రము సందేహము లేదు. లేకుంటే శాస్త్రముల ప్రయత్నముల గురించి, సాధనల గురించి, ఉపాసనల గురించి ఎందుకు ప్రబోధిస్తాయి? ప్రాక్తన పురుష ప్రయత్నముల ప్రభావమునే సంస్కారములు లేక వాసనలు అని కూడా అంటూ ఉన్నారు. యత్నవద్భిః దృఢాభ్యాసైః ప్రజాచోహ సమన్వితైః మేరవోపి నిగీర్యంతే కైవ ప్రాక్పౌరుషే కథా. ప్రయత్నము, దృఢమైన అభ్యాసము కలవారు, ఉత్సాహవంతులైనట్టి వారు మేరు పర్వతాన్నైనా సరే మింగి జీర్ణం చేసుకోగలరు. ఇక వారికి ఈ దైవము, అదృష్టము అనేవి ఒక లెక్కలోనివి కావు. శాస్త్రోచితంగా ప్రయత్నించడమే ఉచితం. శాస్త్రోచితం అంటే ఏమిటి? అనుభవజ్ఞులకు పెద్దల సర్వుల సానుకూల్యతను దృష్టిలో పెట్టుకొని తమ అనుభవమంతా రంగరించి ఇది ఇట్లు అనుసరించబడుగాక, ఈ విధములైన విధి విధానములు నిర్వర్తించబడుగాక, ఇట్లు జనులు చేయకుండెదరుగాక అని చెప్పినదే శాస్త్ర శాసితం అంటూ ఉన్నాం. వాటిని సూక్ష్మబుద్ధితో గ్రహించి సర్వులకు శుభప్రదం అయ్యే విధంగా ఆచరించడమే మంచిదని మా ఉద్దేశ్యం. అట్లు కాకుండా చిత్తమునకు ఆధీనులై మనస్సుకు వశమై విషయలోలత్వము చేయు ప్రయత్నాలు అనర్థదాయకం, వ్యర్థం అవుతాయి. శాస్త్రవిహితమైన ప్రయత్నమును వదలి యథేచ్ఛగా సంచరించే వానికి కొన్ని రోజులకు 2 చేతులు ఎత్తి నమస్కరించడం కూడా కష్టతరం కాగలదు. తమ పురుష ప్రయత్నమును త్యజించియుండే మందభాగ్యులను కాపాడగలిగేది ఎవరు? ఈ ప్రపంచంలో అజ్ఞానము, పేదరికము తాండవించటానికి కారణం ప్రజలంతా తగినంత ప్రయత్నశీలురు కాకపోవడమే. ప్రయత్నశీలుడు తాను సమృద్ధుడవుటయే కాక తాను ఉన్న చోట తన చుట్టుప్రక్కల కూడా సమృద్ధిచే నింపివేయగలడు. అతనికి ఈ ధరణీ మండలమంతా ఒక లెక్కలోనిదే కాదు. ప్రయత్నశీలుడిని అతని లక్ష్యం నుండి దూరం చేయగలిగేది అతని ప్రయత్న రాహిత్యము ఒకటే కావచ్చునేమో కానీ మరింకేది కాదు. అంతరంగమునందు ప్రవృత్తియే సర్వబాహ్య ప్రవర్తనల యొక్క అంతర్లీన కారణం. అట్టి ప్రవృత్తి శాస్త్ర విధిని, శ్రద్ధాసక్తులను అనుసరించి ఆయా ప్రయోజనముల సిద్ధికి కారణమగుచున్నది. మనసా వాంఛతే యచ్చా యథాశాస్త్రం న కర్మణా సాధ్యతే మత్త లీలాసౌ మోహినీ నార్థ సాధని. మనసుతో కోరుకోవటం కానీ శాస్త్ర విధిని అనుసరించి ప్రయత్నం చేయకపోవటం ఇది జీవుని యొక్క దౌర్భాగ్యం. ఇది ఉన్మత్త క్రీడగాక మరేమిటి? దీని వలన ప్రయోజనం సిద్ధిస్తుంది చెప్పు. ఎట్లా సిద్ధిస్తుంది చెప్పు? పైపెచ్చు అది మోహ కారణమే అవుతుంది. ఎవడు ఎట్లా ప్రయత్నిస్తూ ఉన్నాడో వాడు అట్టి కర్మనే పొందుతున్నాడు. దైవకృతం లేక అదృష్టం అన్నదానికి వేరు విధంగా ఉండటం లేదు. ఈ కర్మ 2 విభాగాలుగా చెప్పబడుతుంది. ఒకటి శాస్త్రోచితమైన కర్మలు, 2 శాస్త్ర విరుద్ధములైన కర్మలు. శాస్త్రోచితమైనవి పరమార్థము కొరకు, శాస్త్ర విరుద్ధములైనవి అనర్థము కొరకు ప్రవర్తిస్తూ ఉన్నాయి. అయితే ఒకడు నేను ఈ విధంగా ప్రవర్తించకుండేదనుగాక అని అనుకుంటాడు. ఉదాహరణకు ఇతరులను దూషించటం, దురభ్యాసములు ఆశ్రయించుట, దురుసుగా సంభాషించుట, తీవ్రంగా వాంఛించుట, దీర్ఘంగా దుఃఖించుట, నిష్కారణంగా భయపడుట మొదలైనవి బాహ్య అంతరంగ క్రియావృత్తులు. కానీ తాను అనుకున్న దానికి వేరుగా బలవంతంగా నియమించబడిన దాని వలె ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఎందుచేతనో చెబుతాను విను. ప్రతి సందర్భంలోనూ మనుజుని ఇంత పూర్వపు శారీరక మానసిక క్రియా ప్రయత్నములు ఇప్పటి ప్రయత్నములు నిరంతరం 2 మేకపోతుల వలె పోటీ పడుతూ ఉన్నాయి. ఈ ప్రాంతన ఆద్యతన ప్రయత్నములలో ఏది బలవత్తరమైనదైతే అది జయిస్తుంది. ఒకవేళ వర్తమాన శ్రద్ధాశక్తుల కన్నా శారీరక మానసిక ప్రయత్నముల కన్నా
ఇంతకు పూర్వపు ఆ క్రియలు అధిక బలము కలిగి ఉంటే అప్పుడు అతడు అయిష్టుడైనప్పటికీ బలవత్తరంగా అట్టి కర్మలందే సంకల్పములందే ప్రవేశించడం జరుగుతుంది. అందుచేత మానవుడు శాస్త్ర విధిని అనుసరించి సత్కర్మలను వాటికి సంబంధించిన ప్రయత్నములను ఎప్పటికప్పుడు అధికం చేసుకోవాలి. క్రమంగా అట్టి సత్కర్మలు బలవత్తరమై ఉత్తమ సంస్కారములుగా రూపుదిద్దుకుంటాయి. అట్టి సుసంస్కారం వివేకమును నిద్రలేపి శుద్ధ సత్యముగు ఆ బ్రహ్మవస్తువు యొక్క సామీప్యతను ప్రసాదిస్తుంది. ఒకవేళ అట్టి శుభకర్మలు ఆచరించడానికి ప్రయత్నంలో చేస్తున్నప్పుడు ఏవైనా అవంతరాలు వస్తున్నాయి అనుకో, ఇవన్నీ ఇంతకు పూర్వపు నా దుష్కర్మల ప్రబలత్వమే అని గ్రహించబడుగాక. అట్టి సమయములందు స్వప్రయత్నములను విడనాడకూడదు. పళ్లతో పళ్ళు అధిమైనా సరే దృఢంగా శుభకర్మలకు కర్మలని ఆశ్రయించాలి. ఫలోన్ముఖులగుచున్న ఇంతకు పూర్వపు అమంగళకరములకు కర్మల ప్రభావమును దుష్ట సంస్కారములను లేక ఆ వాసనలను అణచివేయాలి. అందుకై ఓర్పు పట్టుదల అవసరమై ఉన్నాయి. విధియే బలీయమై నా చేత ఇట్టి దుశ్చర్యలు చేయిస్తుంది అను రూపంతో మరల తల ఎత్తి ఆ మూర్ఖ భావములను ఈ వర్తమాన ప్రయత్నంలోచే అనగదొక్కి వేయాలి. ప్రత్యక్షముగా ఎదురుగా ఉన్న ఆద్యతన కర్మలను వాటి ప్రయోజనములను గమనించకుండా ఏదో శక్తి మమ్మలను నియోగిస్తుంది లేక నిర్వీర్యులను చేస్తుంది అని నమ్మువాడు చేతుల్లో ఉన్న ఫలమును వదలి ఆకాశము వైపు చూస్తూ ఆ ఆకాశము నుండి ఏదైనా మధుర పదార్థము లభిస్తుందేమోనని ఎదురుచూచువాడే అగుచున్నాడు. అట్టి దీనాలాపనలచే కలిగే ప్రయోజనమేమున్నది? అందుచేత ఇంత పూర్వం అర్జించుకుని ఉన్న ఈ మనోదోషములు హరించిపోయే వరకు శాస్త్రోచితమైన సత్కర్మలను శరణు వేడవలసిందే. ఇది తప్పదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రోతలకు మనవి, మరిన్ని ఆత్మబోధ మరియు అచల సిద్ధాంతం భగవద్గీత తెలుగు ప్రవచనముల కొరకు కింద ఉన్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట బటన్ను నొక్కండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లైక్ బటన్ను నొక్కండి మరియు షేర్ చేయండి. ఈ అచల బోధ గురించి మీ అభిప్రాయాలను కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మాకు మీరు తెలుపగలరు.